హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. హరహర మహాదేవ శంభో శంకర. శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయండి. ప్రస్తుతం నేను వచ్చాను కీసరగుట్ట. హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు అంటే ఆ శివయ్య శ్రీరామలింగేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఎంతమంది భక్తజనం అంటే ఉదయం 4 గంటల నుంచి బారులు తీరారండి ఆ శివయ్య దర్శనం కోసం. ఇవాళ ఇంతమంది భక్తులు వస్తారనే ఉద్దేశంతో కీసరగుట్ట ఆలయ కమిటీ వారు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. చాలా పెద్ద ప్రిమిసెస్, అందరికీ తెలిసిందే. కీసరగుట్ట అనగానే ఆలయ ప్రాంగణం ప్రారంభం నుంచి ఎక్కడైతే సర్కిల్ దాటుతామో అక్కడి నుంచి చూసుకుంటే గనక అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఇచ్చారు. దాంతోపాటుగా సుమారుగా లక్షల్లో భక్తులు వస్తారనే అంచనాతోటి ఎక్కడెక్కడ పార్కింగ్ ఇవ్వటం కావచ్చు, బందోబస్తును కూడా చాలా పటిష్టంగా చేశారని చెప్పొచ్చండి పోలీసుల తరపు నుంచి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భక్తులకు ప్రత్యేకంగా కొన్ని విఐపి దర్శనాలను ఏర్పాటు చేశారు. సర్వదర్శనం అని ఇంకొకటి ఏర్పాటు చేశారు. సో క్యూ లైన్లో చూడొచ్చు ఎంతమంది భక్తులు ఇప్పటివరకు వేచి ఉన్నారో. ఉదయం 4 గంటల నుంచి ప్రారంభిస్తే ఇవాళ రాత్రి రేపు తెల్లవారు వరకు కూడా దర్శనాలు ఉంటాయి. సర్వదర్శనాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. అలాగే మధ్యలో బ్రేక్ దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది అవ్వద్దు, అందరూ స్వామిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు అయితే జరిగాయి. ప్రస్తుతం కీసరగుట్టలో మాత్రం ఇప్పటికీ ఉదయం దగ్గర 4 గంటల నుంచి 10 గంటల వరకు కూడా వేలల్లో భక్తులు దర్శనం చేసుకున్నారని చెబుతూ ఉన్నారు. ఒకవైపు చిన్నపిల్లలు ఎవరైతే వస్తారో అయితే కొంతమంది దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమని, వయసులో పైబడిన వారు కావచ్చు, వాళ్ళ కోసం అంటూ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగా ఆ శివయ్యను చూడటానికి నిజంగా 2 కళ్ళు సరిపోవండి. ఎంత వైభవంగా ఉన్నారో దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళ అనుభవాలు కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. అంటే ఇంత దగ్గరలో, హైదరాబాద్కి దగ్గరలో ఇంత పుణ్యస్థలం ఉండడం అనేది గొప్ప విషయమే. చాలామంది ఎప్పుడైనా వస్తూ ఉంటారు, కానీ ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజున అందరూ దర్శనం చేసుకునేటువంటి ఈ శివాలయాల్లో ప్రముఖంగా మనకి కీసరగుట్ట కూడా వినపడుతుంది. ప్రస్తుతం ఇదే కీసరగుట్ట దగ్గర భక్తులు ఎలా ఉన్నారు, ఆ సందడి ఎలా ఉందో మీరే వీక్షించండి. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం హరహర మహాదేవ. కీసరగుట్టలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఉదయం నుంచి ప్రారంభిస్తే భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలి, ఇక్కడ శివదుర్గా భవానీ అమ్మవారి సమేతంగా రామలింగేశ్వర స్వామి వారు వెలిసి ఉన్నారు. ఈ కేసరి గుట్ట అని అంటారు. ప్రత్యేకించి హనుమాన్ వారికి ఆశీర్వాదంగా రాముల వారు ఇచ్చినటువంటి నామం ఇది. ఈ గుట్టకి కేసరి గుట్ట అని అనేవాళ్ళు. తర్వాత అది కీసర గుట్టగా మారిపోయింది, అందరికీ తెలిసిందే. చుట్టుపక్కల ఎన్నో శివలింగాలు ఉంటాయి. ప్రత్యేకంగా రాముల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం కాబట్టి శ్రీరామలింగేశ్వరుడుగా ఆ శివయ్య కొలవబడుతున్నాడు. లోపలికి రావటమే మొత్తం ఇక్కడంతా కూడా చలువ పందిళ్ళు వేశారండి భక్తుల సౌకర్యార్థం. ప్రస్తుతం నేను కూడా ఒక ప్రదేశం దగ్గర ఉన్నాను, గమనించవచ్చు. ఇవే పందిళ్ళు మొత్తం మనకి స్టార్టింగ్ నుంచి కనిపిస్తాయి. భక్తుల కోసం ప్రత్యేకంగా చాలా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ మంచినీరు ఇవ్వటం కావచ్చు. అందులోనూ ఎండ పెరిగిపోయింది. శివరాత్రితో శివ అంటూ చలి కూడా వెళ్ళిపోతుంది అంటారు కదా, అది ఉదయాన్నే వెళ్ళిపోయిందేమో అనిపించిందండి. ఎంత ఎండగా అంటే ఇవన్నీ వాతావరణ పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం. లోపలికి రావడమే ఆ విఘ్నేశ్వరుని దర్శనం. అమ్మవారిని దర్శించుకుని విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత మధ్యలో ఆ శివయ్య దర్శనం అయిందండి. నిత్యం ఇవాళంతా ఆయనకు అభిషేకాలే కదా, అందుకే ఎటువంటి అలంకరణ లేకుండా ఆ శివయ్య మనకి దర్శనమిస్తారు లోపల. ఆ తర్వాత భవానీ అమ్మవారిని దర్శించుకుని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని అలా దర్శించుకుని బయటకు వచ్చేయటమే. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందంతో బయటకు వస్తున్నారండి. ఈ శివరాత్రి రోజున ఒక్కసారి ఆయన తలుచుకుంటే చాలనే భావన ఉంటుంది.
జరుగుతుంది. అలాంటిది ఆ స్వామివారిని అంటే ప్రత్యేకంగా శివయ్యని అంత దగ్గర నుంచి చూడడం అనేది ఒక మధురానుభూతే. భక్తులు ఒక్కొక్కరుగా అలా బయటకు వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకొక వే ఏర్పాటు చేశారండి ప్రత్యేకంగా. ప్రస్తుతం నేను ఉన్నటువంటి పందిరి దగ్గర ఇక్కడ వేద ఆశీర్వచనం నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇగో నంది వాహనం పైన శివదుర్గ అలాగే భవానీ అమ్మవారి సమేతంగా ఆ శివయ్య కొలువై ఉన్నారండి. ప్రత్యేకించి ఇక్కడ ఉదయాన్నే పూజలు చేశారు. అలాగే విఐపీలు ఎవరైతే వస్తూ ఉంటారో వారి కోసం పూర్ణ కుంభంతో వాళ్ళకి స్వాగతం పలికే విధంగా ఇలా పళ్ళెంలో ఇవి ఏర్పాటు చేశారన్నమాట. పూర్ణ కుంభంతో విఐపీలకు ప్రత్యేకమైన ఎవరైతే అతిథులు వస్తారో వాళ్ళకి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వేద ఆశీర్వచనం నిర్వహిస్తారన్నమాట. ఋత్వికులు మహోత్తులు ఇక్కడ నుంచున్నారు కదా, వీరందరూ కూడా ఉదయం నుంచి ఎవరైతే భక్తులు వస్తున్నారో వారందరూ కూడా వేద ఆశీర్వచనానికి ఇక్కడికి వస్తారండి. ఈ పందిరి దగ్గర వేద ఆశీర్వచనం జరుగుతుంది. చక్కగా ఇక్కడ చూడొచ్చు ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ శివయ్య. దేవేరులను అలా పక్కన కూర్చోబెట్టుకొని అంటే చిరునవ్వులు చిందిస్తూ ఆ స్వామి రూపం ఇక్కడ మనకు కనపడుతుంది. నంది వాహనం పైన శివయ్య అలా కూర్చుని ఉంటే ఓ వైపుగా భవానీ అమ్మ, మరోవైపుగా శివదుర్గ అమ్మ. మనం ఆలయం లోపల అంతరాలయంలో కూడా మనం ఇవే గమనిస్తామండి. ఫస్ట్ రావటమే మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు, ఆ తర్వాతే మనం శివయ్యని దర్శించుకుంటాము. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మనకు అమ్మవారి దర్శనం ఇస్తారనమాట. ఆ గుర్తుగా ఇక్కడ విగ్రహాల రూపంలో ఏవైతే ఉత్సవ విగ్రహాలకి పూజా కార్యక్రమాలు ఏవైతే చేస్తారో, కొన్ని ఉత్సవాలు ఏవైతే నిర్వహిస్తారో అవన్నీ కూడా జరిగేది ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలకేనండి. నంది వాహనం పైన అమ్మవార్లతో పాటుగా శివయ్య అలా ఇక్కడ కొలువు తీరారు. ప్రత్యేకించి ఇది వేద ఆశీర్వచన మండపంగా ఏర్పాటు చేశారనమాట. ఇక ఈ పక్కగానే చూడొచ్చు ఏకాదశ రుద్ర పారాయణం జరుగుతోందండి. మనకు ఆ పారాయణం వినపడుతోంది కదా, చూద్దాం ఇక్కడి నుంచి. అందులో అక్కడ స్వామివారు ఆ శివయ్య అలాగే శివదుర్గ అమ్మవారు భవానీ అమ్మవారి సమేతంగా ఇక్కడ ఆ శివయ్య మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏకాదశ రుద్ర పారాయణం అనేది జరుగుతుందండి. ఉదయం పారాయణం ప్రారంభించారు, 11 సార్లు రుద్రపారాయణం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం చుక్క వచ్చిన తర్వాత అంటే సంధ్య వేళ అప్పుడు మరొకసారి రుద్రపారాయణం అనేది చేస్తారనమాట. 2 సార్లు జరుగుతుంది ఇవాళ ఉదయం అలాగే సాయంత్రం వరకు కూడా. ఇక్కడ చూడొచ్చు గురువర్యులు వారి ఆధ్వర్యంలో ఏకాదశ రుద్ర పారాయణం చేస్తున్నారు. అక్కడ అందరూ అలా కూర్చుని మధ్యలో కనిపిస్తున్నదేమో రుద్ర హోమం అండి. ఇక్కడ ప్రత్యేకించి అంటే హోమం నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి చేయవలసినటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా చక్కగా ఆ శివయ్య ఆశీర్వాదంతో జరిగినట్టుగా తెలుస్తోంది. చాలా చక్కగా వారి ఆధ్వర్యంలోనే గురుగారు ఇక్కడ నుంచి చెబుతూ ఉన్నారు. వాళ్ళ పారాయణాన్ని చేస్తూ ఉన్నారు. చూడడానికి నిజంగా కన్నుల పండుగగా ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఎంతో పవిత్రమైన స్థలం అది. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు. ఆ హోమానికి దండం పెట్టుకుని మనం అలా ఇలా వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడిప్పుడే విఐపీలు వస్తూ ఉన్నారు. శివలింగం హస్తదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణం. ప్రస్తుతం మనతో పాటు కీసరగుట్ట అర్చకులు రమేష్ శర్మ గురుగారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. హర హర మహాదేవ. పార్వతీపతయే హర హర మహాదేవ. శంకర, శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి కీసరగుట్టలో? శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానము, కీసరగుట్ట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ రాముడిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి పేరు వచ్చింది. అన్ని ఆలయాలు తూర్పుగా ఉంటే ఇక్కడ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా ఉన్నారు, అంటే పశ్చిమం దిక్కు చూస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ బ్రహ్మోత్సవాలు అతి వైభవోపేతంగా జరుగుతాయి. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అనేక భక్తజనులు ఓం నమ శివాయ శివనామస్మరణతో ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించి అభిషేక అర్చన ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏంటండి? ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, అర్చనలు, రుద్రహోమాలు, నవగ్రహ హోమాలు, మృత్యుంజయ హోమాలు, సమస్త భక్తజనానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం లోకా సమస్త సుఖినో భవంతు సిద్ధ్యర్థం ఇక్కడ స్వామివారి యొక్క పూజలు జరుగుతున్నవి. ఇక్కడ భవానీ శివదుర్గ, భవానీ మాత శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు కాబట్టి ఇవి ఉత్సవమిరుతులు. రాత్రి కళ్యాణము, స్వామివారి యొక్క కళ్యాణము అతి వైభవోపేతంగా జరిగింది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలతో స్వామివారి దర్శనమిస్తున్నారు. స్వామి ఇవే ఉత్సవ విగ్రహాలకి మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతాయండి.
ఈ ఉత్సవ విగ్రహాలని స్వామివారి ఊరేగింపుగా ఊరిలోకి వెళ్ళి ఊరంతా తిరిగి స్వామివారిని అందరూ దర్శించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం ఎలా ఉండబోతున్నాయి శివరాత్రి తర్వాత రోజు? ఇదే విధంగా శివరాత్రి తెల్లారి మరునాడు 3 రోజులు ఇదే విధంగా కార్యక్రమాలు. భక్తులందరూ చాలా సంతోషంగా చాలా భక్తులను దర్శించుకుంటారు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారండి. ఉదయం నుంచి దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా శివరాత్రి కదా, ఈ రోజున ఉదయం పూట అంతా దర్శనాలు జరిగేవాళ్ళు, అలాగే ఉదయం పూట దర్శనం చేసుకునేవాళ్ళు. శివరాత్రి సందర్భంగా కేసరగుట్టలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయండి. ఎంతోమంది భక్తులు ఆ శివయ్య దర్శనానికి వస్తూ ఉన్నారు. శివదుర్గ అలాగే భవానీ అమ్మవారి సమేతంగా శ్రీరామలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది ఈ ప్రాంతానికి. అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల వారే కాకుండా వేరే వేరే ఊర్ల నుంచి కూడా శివరాత్రి రోజున స్వామిని దర్శించుకోవడానికి వస్తారండి. ప్రత్యేకించి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కేవలం శివరాత్రి రోజే కాకుండా మిగతా 4-5 రోజులు కూడా ఇక్కడ నిత్యం కోలాహలంగా భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు చాలామంది ఉన్నారు, వారితో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. పేరు? సంగీత. సంగీత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ నుంచి వస్తున్నాను. ఓకే, ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగిందండి. అంటే 2 hours పట్టింది. ఇంత రష్ ఉంటుందని అనుకోలేదు. బట్ మహాశివరాత్రి కాబట్టి ఇది ఎక్స్పెక్టెడే, కంపల్సరీ. చాలా బాగా దర్శనం జరిగింది. ఇంతకు ముందు వచ్చారా ఎప్పుడైనా? ఒకసారి కాలేజ్ డేస్లో వచ్చినప్పుడు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత వచ్చాను. అవునా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు నవనీత. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగారం. నాగారం నుంచి. ఎలా జరిగింది దర్శనం? దర్శనం బాగా జరిగింది, కాకపోతే రష్ ఎక్కువగా ఉంది. వృద్ధులు పిల్లలు రాకుండా ఉంటే మంచిది. అవునా? కొంచెము ఎండ ఎక్కువగా ఉంది కదండి, కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళు వస్తే బెటర్. అంటే చాలా దర్శనానికి చాలా గంటలు పడుతుంది. మీకు ఎంత సమయం పట్టింది? మాకు విఐపి దర్శనం ఉంది, కొంచెం 2 గంటలు పట్టింది. విఐపి దర్శనమే 2 hours. ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా కేసరగుట్ట? అంటే మాది ఇక్కడ లోకల్, అంటే ఎవ్రీ మండే వస్తూనే ఉంటాం ఇక్కడ. ప్రత్యేకం ఏంటి, ఏమనిపిస్తుంది ఆ శివయ్య దర్శనం చేసుకుంటే? శివరాత్రి కదండి, ఆ దైవ దర్శనం చేసుకుంటే ఇంకా మహా అద్భుతం కదా. అంతే, దేవుడి దర్శనం జరిగింది, చాలా సంతోషం. థ్యాంక్ యూ. అమ్మ నమస్కారం, మీ పేరు? నా పేరు అత్తమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? కోంపల్లి కాడి నుంచి వస్తాను. కొంపల్లి. దర్శనం బాగా జరిగిందా? బాగానే జరిగింది స్వామి. ముందు ఎప్పుడన్నా వచ్చారా కేసరగుట్ట? ఈసారి వచ్చిన మొన్న కార్తీక మాసం ఒకసారి వచ్చిన. వచ్చారా? ఎట్లా అయింది దర్శనం మరి మీకు? బాగానే అయింది, కానీ పోలీసు వాళ్ళు ఊరకు నెట్టేసారు. ఊరకు నెట్టేసింది పోలీసు వాళ్ళు. కానీ అయిందా, చూసారా? బాగానే చూసినాంలే, స్వామి దర్శనం బాగా అయింది. ఎలా అంటే ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటారు మామూలుగా? శివరాత్రి ఎలా జరుపుకుంటారు మీరు? మేము శివరాత్రి కోటయ్యకొండ బాగా జరుగుద్ది మాకు. అవును, కోటయ్యకొండ శ్రీశైలము మాకు ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి ఇటుకి వచ్చినాం. బాగానే జరిగింది. ఎట్లా చేసుకుంటారు మీరు ఇంట్లో పూజ? ఇంట్లోనా గుగ్గుళ్ళు, సేమియా పాయసం, అరటి పండ్లు, కరపుచ్చకాయ. మా ఊరికి వెళ్ళి అయితే జొన్న పిండి అవి పెడతాం స్వామికి, పెట్టి పూజ చేసుకుంటాం శివయ్యకి. ఉదయం చేస్తారా పూజ? ఉదయం చేస్తాం. సాయంత్రం ఇంకా జాగారం, టీవీలు ఓవీలు పెట్టుకునేది కూర్చుంటాం. పోయే వాళ్ళు తిరణాలు పోతారు కోటయ్యకొండకి. అక్కడ బాగా జరుగుతుంది కదా. 20 పెవలు బాగా జారుతారు కోటప్ప కొండ. ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడిదే మూతంట. అంత బాగా అక్కడికి వెళ్తారు ఇవాళ. ఈయనకు వైరం అంటే ఇవాళ ఈయన చేస్తే ఆయనకు మూత అంటాడ. అవునా, ఎందుకని? అటు తలనొప్పి అంట ఆయనకి. ఇవాళ ఏడంత జనం వస్తే ఆయనకి వెంకటేశ్వర స్వామికి.
అందుకని ఆయన మూత అంటారు మరి పెద్దలు, మనకైతే తెలియదు. అలా చెప్తారు. కానీ ఎందుకు శివరాత్రి జరుపుకుంటారు ఈ పురాణ కథ? అది శివయ్య కదమ్మా శివరాత్రి అంటే, శివయ్య. అందుకని ఆ శివయ్యకి ఇంక ఇవాళ బాగా చేస్తారు అంతా. లింగోద్భవం జరుగుతుంది. లింగ రూపంలో స్వామి వాళ్ళ ఆది ఆయనే అంతం ఆయనే అలా దర్శనమిచ్చాడు స్వామి వాళ్ళ కదా. కోటి లింగాలు. జాగారం ఉంటారా? ఇలా ఉపాసం ఉంటాం రాత్రి, ఇంకేమన్నంత తింటే ఉప్మా చేసుకుని అన్నం తిన్నాం ఉంటాం. టీవీ పెట్టుకొని రాత్రి తెల్లవారు ఉంటాం. మాకెళ్ళి అయితే తిరునాళ్ళు పోవటం ఏమన్నా చేస్తాం. మొత్తానికి ఈసారి ఇక్కడ జరుపుకున్నారు ఇలా. హైదరాబాద్. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నాగోల్ నుంచి వస్తున్నాం అండి. దర్శనం ఎలా జరిగింది? పొద్దున 9ంటికి బయలుదేరాము. చాలా భయపడుతూ వచ్చాము ఎంత జనం ఉంటారో అనుకుని. కానీ ఇక్కడ ఉన్న పద్ధతులు అవన్నీ కూడా బాగున్నాయి. అంత సిస్టమేటిక్గా ఉంది. దర్శనం మాకు 300 రూపీస్ టికెట్ తీసుకున్నాం. 1 గంటలో దర్శనం అయింది. గంటలో అయిపోయింది. గంటలో దర్శనం అయింది. సో అంతా ఇక్కడ ఏంటంటే పోలీసుల ఇది కానీ అంతా కూడా క్రమశిక్షణగా డిసిప్లిన్గా బాగుంది. మీరేం చేస్తుంటారమ్మా? నేను స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తాను. అందుకే డిసిప్లిన్ గురించి వాటి గురించి మాట్లాడారు. ఎలా జరుపుకుంటారు మీరు అసలు శివరాత్రిని? శివరాత్రిని ఏంటంటే పొద్దున తెల్లవారుజామున లేచి మా ఇంట్లో పూజలు కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఈరోజు హాలిడే కాబట్టి ఇలా వీలుని బట్టి దర్శనం చేసుకుంటాం. జాగారం ఉంటారు? జాగారం ఉంటాము. ఇక 12 గంటల వరకు మ్యాక్సిమం. తర్వాత మా ఓపిక శివుడి దయ. ప్రిన్సిపల్ గారు కాబట్టి అడుగుతున్నాను ఒక మాట. ఇప్పుడున్న స్టూడెంట్స్కి వాళ్ళలో స్పిరిచువాలిటీ పెరగాలన్నా ఇలాంటి పండగల గురించి, అది ఏ కులమైన ఏ మతమైనా సరే పండగల గురించి వాళ్ళకి తెలియాలంటే స్కూల్లో ఎలాంటివి ఉంటే బాగుంటుందండి? ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. ఇలానంటే రేపు పండగ అనగా ముందు రోజునే స్కూళ్ళల్లో ఇవి సెలబ్రేషన్ చేస్తాం మేము జనరల్గా. అంటే అసలు అదేంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఎందుకు వస్తుంది? కొత్త బట్టలు వేసుకున్నామా, తిన్నామా, తిరిగామా, అంతవరకు ఉండద్దు ఫెస్టివల్ అంటే వై వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్. సో వాట్ ఈస్ ద మెసేజ్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు ద స్టూడెంట్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో మెసేజ్ ఓరియంట్ ప్రతి పండుగకి కూడా ఒక మెసేజ్ అన్నది ఉంటుంది. అది ఎంతవరకు మనం అందజేస్తున్నాము అన్నది చూపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు. ఇప్పుడు ఈ శివరాత్రి గురించి మరి మీ స్కూల్లో మీరు ఎలా చెప్పారు? ఏ మెసేజ్? మేము ముందు రోజున జనరల్గా స్కూల్ అంటే ఏంటంటే హిందువులు ముస్లింలు అందరూ కలయిక ఉంటుంది. కాకపోతే ఎవరి తీరుని బట్టి వాళ్ళు పర్టికులర్గా మేము ఇది మీరు ఆచరించండి అని మాత్రం మేము చెప్పము. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు జరుపుకుంటారు. శివరాత్రి గురించి చాలా మందికి ఇప్పుడు పిల్లలకి తెలియదమ్మా అసలు ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది. ఏం చెప్తారు? శివరాత్రి అంటే ఏంటంటే శివుడి గురించి చెప్పుకోవడము. చాలామంది పిల్లలకి ఏంటంటే ఈ రోజున శివుడు ప్రతి చోట కూడా శివుడి దర్శనం చేసుకుంటే ఒక మంచి జరుగుతుంది, మనం అనుకున్నది జరుగుతుంది అనేది అనాదిగా వస్తున్నది. సో అనాదిగా వస్తున్న దాన్ని కూడా మనం ఫాలో అవుతున్నాం కాబట్టి తరతరాలుగా నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా అది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా బాగా చెప్పారమ్మా. ఏదైనా కూడా పాజిటివ్ తోటి వెళ్తేనే మనం ఏదైనా కూడా మనం సాధించాలి. థ్యాంక్ యూ. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరుడి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు వస్తున్నారండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా వేచి ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ శివయ్య దర్శనం చేసుకుందాం అని చెప్పి. దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళ అనుభూతులు అయితే వర్ణనాతీతం. ఎంతో ఆనందానికి గురవుతున్నారు, వాళ్ళు లోనవుతున్నారు, మహదానందం పొందుతున్నారు. ఎందుకంటే శివరాత్రి రోజున ప్రత్యేకంగా స్వామిని దర్శించుకోవటం అనేది ఒక భాగ్యం. అందులోనూ ఇంత దగ్గరగా ఎక్కువసేపు చూడగలిగారు చాలామంది, ఎక్కువసేపు సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. ఇలాగ చిన్నపిల్లలు కొంతమంది ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, మీ పేరు? సిహెచ్ ఆద్యారెడ్డి. ఆద్యారెడ్డి, ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. 3rd క్లాస్. ఓకే. దండం పెట్టుకున్నావా బాగా శివయ్యకి? చూసావా బాగా లోపల? ఏమని దండం పెట్టుకున్నావు? నేను ఎగ్జామ్స్ మంచిగా రాయాలని. అవునా? ఓకే, సూపర్. బాగా రాస్తావు నువ్వు. ఫస్ట్ క్లాస్ స్టూడెంటా నువ్వు? అంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఏ ర్యాంక్ వస్తుంది నీకు చెప్పు? ఫస్ట్ ర్యాంక్. నిజమేనా? కరెక్టే అడిగారు అయితే నేను. శివయ్యని చూడగానే లోపల అలా లైన్లో వస్తూ ఉంటే అమ్మవారు కనపడతారు. తర్వాత ఎవరిని చూసావు? గణపతి. ఆ తర్వాత శివుడు, మళ్ళీ అమ్మవారు కనిపిస్తారు కదా. ఓకే. వెళ్తూ ఉంటావా టెంపుల్స్కి? ఎప్పుడెప్పుడు వెళ్తావు? టైం దొరికినప్పుడల్లా వెళ్తా. ఎవరెవరితో వచ్చావు నువ్వు ఇవాళ? మా పిన్ని, డాడీ, మమ్మీ, తమ్ముడితో వచ్చాను. అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు. ఓకే. నీకు ఏమన్నా శ్లోకాలు తెలుసా? స్తోత్రాలు కానీ ఒకటి వినిపిస్తావా నాకు? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఎక్కడ నేర్చుకున్నావు? మా మమ్మీ నేర్పించింది. ఇంకా ఏమేమి వచ్చు?
జటాటవీదలచ్చల ప్రవాహ పాయితస్తులేవలేవలంబిలంబితం భుజంగతుండ మాలికం అడబ్బడబ్బడబ్బడబ్బ నీలవద్ద మరవే కారచంద తాండవం తన శివం శివం శివం. వా, రా నువ్వు దగ్గరికి ఒకసారి. ఎంత బాగా నేర్చుకున్నావో. ఎవరు నేర్పించారు? మా మమ్మీ. కానీ భలే పలుకుతున్నావు, అన్ని నీట్గా స్పష్టంగా. సూపర్ నువ్వు. నమస్కారం అండి. నమస్తే మేడం. పేరు? శ్రీనివాస్ మేడం. చూస్తున్నారు మౌలాలి హౌసింగ్ బోర్డ్ మేడం. మౌలాలి హౌసింగ్ బోర్డ్. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది మేడం. ఏం కోరుకున్నారా శివయ్యని? మాకు లాస్ట్ ఇయర్ పాప లేదు మేడం, ఈ ఇయర్ పాపతో వచ్చాము. ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫర్ అస్ యాక్చువల్లీ. వస్తూ ఉంటారా కేసరిగుట్ట? ఫ్రీక్వెంట్లీ వస్తుంటాం, ఇయర్లీ ట్వైస్ వస్తాం మేము. చాలా బాగా అనిపిస్తుంది మాకు ఎప్పుడు వచ్చినా. ఫ్యామిలీతో వస్తాము. సంతోషం. ఏం చేస్తుంటారు మీరు? షాప్ ఉంది మేడం, అది ఫుడ్ కోర్ట్ ఉంది. పేరు పాపది? మధుశ్రీ. మధుశ్రీ. ఎన్ని మంత్స్ అండి? ఇప్పుడు 11th మంత్ మేడం. సంవత్సరం తిరిగేలోగా తిరిగేలోగా వీడితో వచ్చాము. అవును మేడం. ఏమనిపించింది శివయ్య దర్శనం చేసుకున్నాక? చాలా ఎంత టైట్గా ఫీల్ అయ్యాము, ఇక్కడ రాగానే మొత్తం రిలీఫ్ అనిపించింది. క్యూ లైన్లో ఉన్నప్పుడు బాగా స్ట్రెయిన్గా ఫీల్ అయ్యాము. ఒక్కసారి దర్శనం కాగానే మాకు చాలా రిలీఫ్ అయ్యాము. హాయ్ మధుశ్రీ. హాయ్ చెప్పు. హరే రామ రామ జయ 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 జయ. హరే కృష్ణ 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 హరే హరే. నేటికి దండం పెట్టు. చప్పట్లు కొడుతుంది. హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే. శివయ్య శివయ్య జయ జయ రాధా కృష్ణ కృష్ణ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాట రాలేదు. ఎట్లా అనిపిస్తుందండి? బాగుందండి, బాగా జరిగింది, బాగుంది, బాగున్నాయి, సౌకర్యాన్ని బాగున్నాయి. ఎయిర్పోర్ట్ కూడా వాటర్ ఫెసిలిటీ బాగుంది మేడం. పిల్లలతో వచ్చిన వాళ్ళకి అలాగే పెద్దవాళ్ళకి ఎలా ఉన్నాయి? వాటర్ ఫెసిలిటీ అడిగి మరీ ఇస్తున్నారు క్యూ లైన్లో ఉన్నప్పుడు. చాలా బాగా అనిపించింది. 108 కానీ ఇంకా అవైలబుల్ ఉండి హెల్త్ కాన్షియస్ చాలా చాలా బాగా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्